An anaphylaxis kit has to be kept. What are the contents of anaphylactic kit? Adrenaline. How many? 3 adrenaline wires. 3 1 ml syringes with minor gradations 0.01, 0.02, etc. Okay. Third, separate needles. And 4, dose charge. Adrenaline dose charge. Below that only you can prepare a small certificate according to the expiry date. So only these 3 to 4 things are required in the anaphylaxis kit. Other than that, nothing else is. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ గారిని సాధారణ అవార్డు ముఖ్య అతిథులుగా డాక్టర్ హేమంత్ గారు, ఐఎంఏ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా ఐఎంఏ ప్రెసిడెంట్ గారు అయినటువంటి సుధీర్ సార్ గారు కూడా ప్రోగ్రామ్ అయినటువంటి డాక్టర్ అక్షర మేడం గారిని వేదిక నుండి ఆహ్వానిస్తాం. పాపం వలన వస్తుంది అనుకునేవారు. సో 1882లో ఫస్ట్ టైం బర్లిన్ సొసైటీలో డిక్లేర్ చేయడం వల్ల మనము ఈ డే అనేది జరుపుకుంటా ఉన్నాం. ఇట్స్ నాట్ ఎ డిస్కవరీ. Srinivas sir, IMAN president, Hemant sir, Sudhir sir, Dheeraj sir, Jaypal sir, my fellow colleagues, juniors and అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం వరల్డ్ టీబీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. 1982లో ఎవరైతే రాబర్ట్ కాక్స్ ఈ బ్యాక్టీరియాను కనుక్కున్నారో దాన్ని పురస్కరించుకొని 100 సంవత్సరాల తర్వాత అంటే 1982 నుండి మనం ఈ యొక్క వరల్డ్ టీబీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందరికీ తెలుసు టీబీ మిగతా వ్యాధుల్లోని బ్యాక్టీరియాతో వస్తుంది. దయచేసి ఇది వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుంచుకొని మందులు వాడితే తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ టీబీని కూడా అంతం చేయాలని మన గవర్నమెంట్ 2030 వరకు అంతం చేయాలని మనం ఏం పెట్టుకున్నాము. దానికి సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్ 2025లో దీన్ని తగ్గించాలని చెప్పారు. దాని దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మన జిల్లాలో కూడా దాదాపు 14 డిఎంసీ సెంటర్లోనే మైక్రోస్కోపిక్ సెంటర్లోనే అక్కడ టీబీ నిర్ధారణ జరుగుతుంది. అదేవిధంగా సిబి నాట్ సెంటర్ కూడా మన జైత్యాల్లో ఉంది. ట్రూ నాట్ సెంటర్లు 2 ఉన్నాయి. వీటన్నిటిలో కూడా టీబీ నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుంది. నిర్ధారణ అయిన వారికి తప్పకుండా మేము మందులు కూడా ఇప్పించడం జరుగుతుంది ఫ్రీగా. ముఖ్యంగా ఎక్స్రే సెంటర్లు కూడా ఉన్నాయి మనకు. అక్కడ కూడా టీబీ ఎక్స్రే తీసి స్ఫూటంలో రాని వారికి అక్కడ కూడా డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది. టీబీ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ అయినప్పుడు అది ఎవరికైనా రావచ్చు. ముఖ్యంగా 4 లక్షణాలు ఉంటాయి. వాళ్ళకు దగ్గు ఉంటుంది, వారం కంటే ఎక్కువ రోజులు జ్వరం రావచ్చు, తగ్గినప్పుడు కళ్ళల్లో రక్తం పడవచ్చు, బరువు తగ్గచ్చు, ఆకలి తగ్గిపోవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి టెస్ట్ చేయించి మేము దాన్ని డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో తీసుకుంటే మేము దాదాపు లాస్ట్ ఇయర్ ఒక 8,000 పైన మంచి టెస్టులు చేయడం జరిగింది. దాదాపు ఒక 1968 కేసులు కూడా గుర్తించడం జరిగింది. అంటే నెలకు 165 కేసుల పైన కూడా మనం టీబీని డయాగ్నోజ్ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. ముఖ్యంగా ఇందులో ఎండిఆర్ టీబీ అనేది చాలా ప్రమాదకరమైనది. ఎవరైతే టీబీ గుర్తించారో సరిగా మందులు వాడరో వాళ్ళందరూ కూడా ఈ యొక్క టీబీ మైకోబ్యాక్టీరియం ఏదైతే ఉందో అది దాన్ని రెసిస్టెన్స్ డెవలప్ చేసుకొని ఎండిఆర్ టీబీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎండిఆర్ టీబీ నుంచి ఇంకొకరికి ఈ వ్యాధి వ్యాపించినప్పుడు వారికి కూడా ఎండిఆర్ టీబీ వచ్చే ఛాన్స్ ఉంది. కనుక అందరూ కూడా తప్పకుండా 6 నెలల కోర్సు అయితే 6 నెలల కోర్సు, 12 నెలల కోర్సు అయితే 12 నెలల కోర్సును బట్టి తప్పకుండా మందులు వాడాలి. దానికి మా యొక్క డిపార్ట్మెంట్ బాధ్యత కూడా ఉన్నాయి. మా యొక్క ఆశాలు కానీ ఏఎన్ఎంలు మా మెడికల్ ఆఫీసర్ కానీ తప్పకుండా వాటిని ఫాలోఅప్ చేసి క్రమంగా మందులు వాడేట్టు చూడాలి. అదేవిధంగా దీనికి టీబీ పేషెంట్లకు న్యూట్రిషన్ సపోర్ట్ కొరకు కూడా గవర్నమెంట్ నెలకు దాదాపు ఇంతకుముందు 500 ఇచ్చేవారు, మొన్న 1000 కూడా ఇస్తున్నారు.
అదేవిధంగా మా ఆశా కార్యకర్తలు గుర్తించిన కేసులకు కూడా వారు కూడా పారితోషికం ఇవ్వబడుతుంది. అంతేకాకుండా ప్రైవేట్లో ఎవరైతే డాక్టర్స్ ఈ టీబీని డయాగ్నోజ్ చేస్తారో వారికి కూడా ఒక్కొక్క కేసుకు 1000 ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ని ప్రోత్సాహాలు ఇస్తున్నది. దీన్ని అంతం చేయడానికి ఈ సంవత్సరం మన యొక్క థీమ్ కూడా పెట్టుకున్నారు. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అని చెప్పి కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్ అనేది. దానికి మన కమిట్మెంట్ ఉండాలి, దానికి ఇన్వెస్ట్ చేయాలి. మన ముఖ్యంగా మనీ కావచ్చు, మన టైం కావచ్చు, మన నాలెడ్జ్ కావచ్చు ఇన్వెస్ట్ చేయాలి, డెలివర్ చేయాలి. మనందరం కూడా సర్వీసెస్ ఇస్తే తప్పకుండా మన టీవీని తగ్గించవచ్చు. అందరికీ కోరుకునేది ఏంటంటే ఈ యొక్క టీవీ లక్షణాలు కనిపించినప్పుడు దయచేసి మా ఆరోగ్య కార్యకర్తలు సంప్రదించండి. తప్పకుండా వారు అడ్వైజ్ ఇస్తారు, డయాగ్నోజ్ చేస్తారు. మనకి టీబీ ఉంటే మీకు మందులు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మిగతా వ్యాధుల్లాగా టీబీ కూడా తగ్గి